ఈ కరుణాకర్ రెడ్డి పెద్ద డకాయిట్, అవినీతికి రారాజు, అవినీతి అక్రమాలకు ప్రెసిడెంట్. ఆయన మాట్లాడతాడు అవినీతి గురించి. ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో అవుట్స్కర్ట్స్ లో ఆయన వెంచర్లు వేస్తే ఆ వెంచర్లకి టీటీడీ సంబంధించి సిమెంట్ రోడ్లు వేస్తాడు. అట్లాంటి వాడు మా గురించి మాట్లాడేది. పెద్ద గజ దొంగ. వెళ్తాయి టీడీఆర్ బాండ్ లో, పోతారు లోపలికి జైల్లోకి వీళ్ళందరూ. లాస్ట్ టైం వాళ్ళ పీరియడ్ అయిపోగానే 1600 నుంచి 2000 కోట్లకి టెండర్లు పిలిచి 10% 15% తీసేసుకొని అవార్డు చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మేము వచ్చి చేసే లోపల అవి 70% 80% ఆ దొంగలు కూడా కాంట్రాక్టర్ ఏముందో ధనధన కట్టేశారు. ఈ విధంగా ఎన్ని అక్రమాలు చేశాడంటే కరుణాకర్ రెడ్డి. నేను వేరే వాళ్ళని ఎవరిని విమర్శించట్లా. ఎంతో కొంత మిగిలిన అధ్యక్షులందరూ కూడా ఎంతో కొంత అందరూ దేవుడికి సేవ చేసిన వాళ్ళే. వాళ్ళు నేనేమంటలే. ఈ ఏదైతే గజదం ఉన్నాడో కరుణాకర్ రెడ్డి అనే రాస్కెల్ ఎవడైతే ఉన్నాడో వాడు తిరుమలని భ్రష్టు పట్టిస్తున్నాడు. ప్రతిదీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాడు అని కొడుకు ఇద్దరు దందాలు తప్ప వేరేదేం లేదు అక్కడ. వాడు పెద్ద బీరాలు రమ్మంటే ఛాలెంజ్ చేస్తారా? నీ ఆయంలో ఏమేమో అవినీతి జరిగిందని నేను ప్రూవ్ చేస్తా.